సాగర తీరాన ఈ అందమైన సాయంకాలం మీతో గడపడినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకేదో గంభీరమైన రాజకీయ ఉపన్యాసం చేయాలని లేదు. గుండె లోతుల్లోకి వెళ్ళి ఒక్కసారి మనసు పంచుకోవాలనిపిస్తాం. అందుకనే పెదాల నుంచి కాకుండా హృదయం నుంచి మాట్లాడతాను. నేనెక్కడో ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఒక తెలుగు మీడియం స్కూల్లో చదివాను. కిరోసిన్ దీపం వెలుతురులో మట్టి నేల రోజు చెంబట్టుకుని ఈ దేశంలో ఇప్పటికి కూడా కోట్లాది మందికి పట్టిన గతే బయటికి వెళ్ళడం పొద్దున్నే. ఆ రోజుల్లో పుస్తకాల్లో సముద్రం అని చదివాం, కానీ సముద్రం చూడలా. ఊహకు అందల. అప్పుడు టీవీలు లేవు కాబట్టి సముద్రం అంటే నేను అనుకునేవాడిని. మా ఊరికి దగ్గరలో బందర కాలువ ఉండేది. కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చిన కాలువ. ఆ కాలువకి లాకులు ఉండేవి. మా దృష్టిలో చాలా గంభీరమైంది, చాలా లోతైంది, చాలా భయంకరమైంది ఆ లాకుల దగ్గర ఉన్నటువంటి కాలువ. అది సముద్రం అనుకునేవాడిని. అంతటి అమాయకత్వం నుంచి ఈ సమాజం, ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదుర్కొనే శక్తిని మా తరంలో అందరికీ ఇచ్చింది. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆ దేశాల రాష్ట్రపతుల దగ్గర నుంచి సామాన్యుల దాకా బహుశా ఇప్పటికి నేను 10,000 సమావేశాల్లో పాల్గొన్నాను. ఇలాంటి సభలు కావచ్చు, గ్రామంలో అక్షరజ్ఞానం లేనటువంటి సామాన్యులు కావచ్చు, దేశంలో ప్రధానమంత్రులు కావచ్చు, వివిధ దేశాల్లో దేశాధ్యక్షులు కావచ్చు, ఎన్నో రకాల సభల్లో పాల్గొన్నాను. ఏనాడు కూడా పెరిగింది ఒక చిన్న గ్రామంలో అయినా, చదువుకున్నది వీధి బడిలో అయినా, దీపం కేవలం కిరోసిన్ దీపం అయినా పుట్టిన కులంతో కుటుంబంతో సంబంధం లేకుండా ఎదిగే అవకాశాలు వస్తాయి, ప్రపంచంలో ఎవరితోనా పోటీ పడగలవని చెప్పన్న విశ్వాసాన్ని మా తరానికి సమాజం ఇచ్చింది. ఎంతోమంది నన్ను అడుగుతుంటారు, ఎందుకంటే మీకు రాజులాగా పనిచేశారు కలెక్టర్గాను, మామూలు కలెక్టర్గా పనిచేయలేదు. ఒక 30-40 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఏ ఐఏఎస్కి లేనంత కీర్తి ప్రతిష్ట మీకు వచ్చినాయి, మీరెందుకండి అవన్నీ వదిలేశారని అడుగుతుంటారు. ఈ జిల్లాలోనే పనిచేశాను. ఇక్కడి నుంచి మా అబ్బాయి పుట్టినరోజునే నేను కలెక్టర్గా మరో జిల్లాకు వెళ్ళాను. ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఉండమని కన్నీళ్లతో అర్థించిన వాళ్లే కానీ వీడు పోతే బాగుపడతాం అనుకున్న వాళ్ళు లేరు. నెల జీతం తీసుకున్నప్పుడు ఎన్నో పోరాటాలు ముఖ్యమంత్రులతో, ఒక సందర్భంలో ప్రధానమంత్రితో చేశాను. ఏనాడు తల వంచలేదు, నిజం దాచలేదు, అబద్ధం ఆడలేదు, రాజీ పడలేదు. నిర్భయంగా చెప్పగలను. అంచేతనే ఇన్ని పోరాటాలు చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా వేలెత్తి చూపే సాహసాన్ని వీళ్ళెవరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ గుండెలకు తెలుసు వాస్తవం. మరి ఎందుకంటే అదంతా వదులుకున్నారు అని చెప్పంటే, ఎంత గొప్పగా చేస్తున్నామని మనం అనుకుంటున్నా కూడా, ఇందాక పెద్ద నారాయణ గారు అన్నారు, నువ్వంటే ఏమిటి నిర్వచనం చెప్పు అని చెప్పంటే, జనం పక్షాన జీవన పోరాటం చేసే వ్యక్తిని అని చెప్పన్నారు. నాకు అలాంటివి అనిపించవని చాలా పెద్ద మాట. నాకెప్పుడు నేనంటే ఏమిటి గుర్తుకొచ్చేది, ఆ గ్రామంలో పెరుగుతున్న కుర్రాడు. నా మనోఫలకం మీద ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని గౌరవాలు ఎప్పుడు బేరే చేసుకుంటుంటాం. ఆ కుర్రాడికి ఏమవుతుంది ఈవేళ ఆ గ్రామంలోనో ఈ దేశంలో మరో కుగ్రామంలోనో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డ బతుకు రేపొద్దున ఏం కాబోతోంది? దేవుడు ఆ బిడ్డలకు తెలివితేటలు ఇచ్చాడే, ఆ తెలివి వికసించే అవకాశాన్ని ఇస్తున్నామా, లేకపోతే
ప్రకృతి శక్తి సామర్థ్యాలను ఇచ్చిన సమాజం చేస్తున్న పాపం కారణంగా వాళ్ళందరినీ పాతి పెడుతున్నామా? అనుక్షణం వేధించే ప్రశ్న. నేను వైద్యుడినయ్యాను. అనుక్షణం నాకు గుర్తుకొచ్చేది, ఈ దేశంలో ఈనాటికి కానీ వస్తే మనం ఏం చేయలేం, బాధపడటం తప్ప. వాటిని గురించి నాకు చింత లేదు. కానీ నివారించదగ్గ క్లేశంతో ఈ దేశంలో ఒక్క బిడ్డ కన్నీళ్లు కార్చినా ఈ సమాజంలో మనమంతా పాపం చేస్తున్నాం. అది ప్రకృతి పెట్టిన శాపం కాదు, ఈ దేశంలో మనమంతా చేస్తున్న పాపం. ఈ రెండు పాపాలకి, పుట్టిన బిడ్డకి శక్తి సామర్థ్యాలు వికసించే అవకాశం లేకుండా మనం చేస్తున్న పాపానికి, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించలేనటువంటి పాపానికి ఒకే ఒక్క నివృత్తి ఉన్నది. అది నిజమైన నిజాయితీ అయిన రాజకీయం, పవిత్ర వ్యాసంగంగా చేపట్టే రాజకీయం, ఆ గాంధీజీ తపస్సులాగా చేపట్టిన రాజకీయం. అందుకోసం లోక్సత్తా మీ ముందుకు వచ్చింది. ఎంతోమంది ప్రశ్నలకు ఈవేళ సమాధానమైంది. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ కోట్ల మంది కన్నీళ్లు తొడవాలి, కోట్లాది బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పంటే రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగంగా మార్చడం తప్ప వేరే ప్రక్రియ లేనేలేదు. మనందరం పొరపాటు చేశాం, దేశానికి చాలా అన్యాయం చేశాం. ఒకప్పుడు గాంధీ, ఓ అంబేద్కర్, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ చిత్తరంజన్ దాస్, ఓ గౌతు లచ్చన్న, ఒక ప్రకాశం పంతులు, ఓ తెన్నేటి విశ్వనాథం, ఓ రాజాజీ, ఓ మగ్దు మొహియుద్దీన్, ఓ బూర్గల రామకృష్ణరావు, ఒక మౌలానా ఆజాద్, వీళ్ళంతా మనలాగా పుట్టి పెరిగిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. ఓ సర్దార్ పటేల్ అందరికంటే వీళ్ళల్లో గొప్పవాడు బహుశా. గారిబాల్డీ, ఎమాన్యువల్ II, మరెంతో మంది 24 ఏళ్ల పాటు పోరాటం చేస్తే ఇటలీని ఏకం చేయగలిగారు. కేవలం ఆనాడు 8 రాజ్యాలు ఉన్నాయి, వాటిని ఏకం చేయడానికి 24 ఏళ్ళు పట్టింది. ఒక బిస్మార్క్ 9 ఏళ్ళు బ్లడ్ అండ్ ఐరన్, రక్తపాతంతో, యుద్ధంతో, ఆయుధాలతో మనుషుల ప్రాణాలు లక్షల మంది పోయినా పర్లేదు దేశాన్ని ఏకం చేయాలని చెప్పని 39 రాజ్యాలను ఏకం చేశాడు. సర్దార్ పటేల్ కేవలం 250 రోజుల్లో 500 స్వతంత్ర సంస్థానాలని తుపాకీ తోట పేలకుండా కేవలం కనుసైగతో శాసించి ఈ దేశాన్ని ఏకం చేశాడు. ఒక్క హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే 3 రోజుల పాటు పోలీస్ యాక్షన్ జరిగితే 5గురు చనిపోయారు. అదొక్కటే జన నష్టం, రక్తపాతం. ప్రపంచ చరిత్రలో మరన్నడు జరగల. ఎలా వచ్చింది అంతటి మహత్తర నాయకత్వం? ఎక్కడి నుంచి వచ్చింది? మన తరంలో ఆ నాయకత్వాన్ని వారసత్వంగా పొందిన వాళ్ళం. అది ఎంత ఉత్కృష్టమైందో, ప్రపంచ చరిత్రలో ఎంత అసాధారణమైందో ఈనాటికి మనం గుర్తించాలి. అందుకనే ఈనాడు దగుల్బాజీల నాయకులుగా భావిస్తున్నాం, మహోన్నతుల్ని మర్చిపోతున్నాం. పదవిలో కూర్చున్నవాడు నాయకుడు కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి మన నెత్తినెక్కినాడు నాయకుడు కాదు. తన మేధస్సుని, తన రక్తాన్ని, తన జీవితాన్ని ధారపోసి మన బిడ్డల భవిష్యత్తు కోసం దేశాన్ని నిర్మించిన వాడు నాయకుడు. పదవితో నిమిత్తం లేకుండా జనజీవనంలో శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోయేవాడు నాయకుడు. ఓ అబ్రహాం లింకన్ నాయకుడు, ఓ నెల్సన్ మండేలా నాయకుడు, ఓ మహాత్మా గాంధీ నాయకుడు, ఓ సర్దార్ పటేల్ నాయకుడు, ఓ ఆంగ్ సాన్ సూచీ నాయకురాలు. అంతేగాని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి పాలనని బ్రోకర్లుగా మారినటువంటి వాడు నాయకులు కాదు. ఈవేళ జాతి దురదృష్టం కొద్దీ ఎంత ఎత్తు సింహాసనం అధిష్ఠించాడని చూస్తున్నాం కానీ ఎంత పెద్ద గుండె ఉందని చూడల్లా, ఎంత దోచుకున్నాడని చూస్తున్నాం కానీ ఎంతటి అపారమైన మేధస్సు ఉందని చూడల్లా, మన నెత్తినెక్కి ఎన్ని మెట్లు ఎక్కాడని చూస్తున్నాం కానీ మన బిడ్డల కోసం ఎన్ని మెట్లు వేశాడని చూడల్లా, వాళ్ళ కుటుంబాలకి వారసత్వంగా ఎంతమందికి పదవులు ఇచ్చాడని చూస్తున్నాం కానీ మన బిడ్డలు నాయకులుగా ఎలా తీర్చిదిద్దాడని చూడల్లా. ఎక్కడికి వెళ్ళక్కర్లే,
ఆ స్వతంత్ర పోరాట కాలంలో మన నాయకులు ఈ దేశానికి ఇచ్చిన స్ఫూర్తి నాయకత్వం ఉంది, దాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం ఇక్కడ కూర్చున్న ఈ మధ్య తరగతి, వారానికోసారి వ్యాహ్యాలకి ఈ సాగర తీరానికి వస్తున్న ఈ మధ్య తరగతి, మన బిడ్డల బతుకులు బాగుపడితేనే చాలనుకుని నిరంతరం పోరాడుతున్న మధ్య తరగతి, ఈ మధ్య తరగతి పూనుకోవాలి. ఎందుకంటే ఆనాడు నాయకత్వం వచ్చింది ఆ మధ్య తరగతి నుంచి. ఇందాక ఝాన్సీ గారు చెప్తోంది ఆ మాట. ఎక్కడి నుంచో నాయకత్వం రాదు, కోట్ల రూపాయల నుంచి నాయకత్వం రాదు, ఆలోచన నుంచి నాయకత్వం వస్తుంది. గుండె మేధస్సు కలిస్తే నాయకత్వం వస్తుంది. చెప్పే మాటకి చేసే పనికి పొంతనుంటే నాయకత్వం వస్తుంది. చేసే ఆలోచనకి చెప్పే మాటకి పొంతనుంటే నాయకత్వం వస్తుంది. మనసులో విషయాన్ని దాచుకుని మాటల్లో అమృతాన్ని నింపి చేతల్లో కర్కశత్వాన్ని చూపెట్టే వాళ్ళ నుంచి నాయకత్వం రాదు. ఆనాడు మనం చాలా అదృష్టవంతులం. ప్రపంచంలో ఏ దేశంలోనూ అంతటి నాయకత్వం లేదు. ఓ చైనాకు ఒక్క మావో సేతుంగ్ ఉంటే వాళ్ళంతా అబ్బురు పడిపోయారు. ఓ బ్రిటన్కి ఓ చర్చిలు వస్తే ఆ దేశాన్ని రక్షించుకోగలిగాడు. ఓ అమెరికాకి ఓ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ వస్తే మహోన్నత నాయకుడిని కీర్తించారు. ఓ రష్యాకు ఓ స్టాలిన్ వస్తే చరిత్రలో నిలిచిపోయాడు. స్వతంత్ర పోరాట కాలంలో, స్వతంత్రం వచ్చాక తొలితరంలో మనం మన పూర్వీకులు చేసుకున్న అదృష్టం ఇంత అంతా కాదు, మహోన్నత నాయకత్వం వచ్చింది. కానీ ఎప్పుడైతే రాజకీయం మౌలికమైన ఔన్నత్యాన్ని విస్మరించామో, దాన్ని పవిత్ర వ్యాసంగంగా గుర్తించకుండా దాన్ని వ్యాపారంగా మార్చేశామో, ఈవేళ ఈ దగులుబాజీలు నాయకులైనారు. కొందరు మంచి వాళ్ళు పొరపాటున మిగిలిపోయారని బాధపడుతున్నారు. ఇప్పటికీ అన్ని పార్టీల్లో నిజాయితీ పరులు, సమర్థులు ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళు కొందరు. ఒక మన్మోహన్ సింగ్ కానీ, నా మిత్రుడు ఓ సురేష్ ప్రభు కానీ, బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కానీ, ఓ అరుణ్ శౌరి కానీ, ఓ అరుణ్ జైట్లీ కానీ, ఓ ఏకే ఆంటోనీ కానీ వ్యక్తిగత జీవితంలో మచ్చలేని వాళ్ళు, కానీ ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు. వ్యక్తుల ఔన్నత్యం చాలదు, వ్యక్తుల తెలివితేటలు, వాళ్ళ నిజాయితీ చాలవు. ఎలాంటి రాజకీయాన్ని ఏర్పాటు చేశారు? 40 కోట్ల రూపాయలతో లక్షల మందిని గొర్రెల్లాగా తరలించి మీరు సభలు పెట్టి దాన్ని రాజకీయం అన్న తర్వాత ఎలాంటి వాడు ముఖ్యమంత్రినా ప్రధానమంత్రినా కూడా దేశానికి భవిష్యత్తు ఉండదు. అది అధోగతే. జేపీలో ఏమీ గొప్పతనం లేదు. మనసు ఎప్పుడు చెప్తున్నా, నేను కేవలం ఆ గ్రామంలో పెరిగిన కుర్రవాణ్ణి. నా మనసులో ఎప్పటిదాకా నా భార్య దృష్టిలో చాలా మూర్ఖుణ్ణి ఇప్పటికి కూడా. నో మ్యాన్ ఈజ్ అ హీరో ఫర్ హిజ్ వైఫ్ అండ్ వ్యాలే అంటారు. మా అమ్మాయి దృష్టిలో చాలా అమాయకుణ్ణి. మొన్నెప్పుడు నాతో ఉంది, డాడీ ఎంత అమాయకులైతే మీరు ఎట్లా బతుకుతారు డాడీ అని చెప్పింది మా అమ్మాయిని. కాబట్టి నాలో ఏం ఔన్నత్యం. మనం ఎలాంటి సమాజాన్ని ఊహిస్తున్నాం, మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఎలాంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాం. కేవలం కోట్ల రూపాయలు సంపాదించి కోట గోడలు కట్టుకుంటే వాళ్ళ బతుకులు బాగుంటాయి అనుకుంటున్నావా? లేకపోతే వాళ్ళు నిర్మించుకున్న జైళ్లలో వాళ్ళు బందీలయ్యే పరిస్థితి కల్పిస్తున్నావా? ఎన్ని ఆకాశ హర్మయాలైనా కట్టండి, పక్కింట్లో ఆ పేద కుటుంబంలో పూరిగడుసులో ఉన్నటువంటి కుర్రాన్ని కుట్టిన దోమ వచ్చి అతన్ని కుట్టి, ఆ కుర్రాడికి డెంగ్యూ ఫీవర్ అంటే ఆ దోమ వచ్చి మన ఇంటికి వచ్చి మన పిల్లల్ని కుడుతుంది. ఆ దోమలు చాలా గొప్ప సోషలిస్టు. అర్థం, నేను పక్కా స్వార్థపరుడు, పచ్చి స్వార్థపరుడు, అపారమైన అంబిషన్ ఉన్నవాడిని. సామాన్యమైన అంబిషన్ కాదు నాకున్నది, మామూలు పదవులతో తీరేది కాదు నాకున్న దాహం. ఈ దేశంలో ఏ బిడ్డ నేను ఫలానా కులంలో ఫలానా కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు భవిష్యత్తు లేకుండా పోయిందని కన్నీళ్లు కార్చని లోకంలోకి తీసుకెళ్ళాలి. ఈ సమాజంలో ప్రతి కుటుంబం నివారించదగ్గ క్లేశానికి గురై నేను కన్నీళ్ల పాలవుతున్నానని చెప్పని అనే అవసరం లేకుండా ఆ ప్రతి కంట ఒలికే కన్నీరుని తొలిచేటువంటి సమాజాన్ని సృష్టించాలి. అంతకు మించినటువంటి మహత్తర లక్ష్యం ఇంకోట్లేదు. అది నిజమైన రాజకీయ లక్ష్యం. ఈ పార్టీలన్నింటినీ కోరాం,
కలిసి వస్తారా చూడండి. పెద్ద కోరికలు కోరలా. భ్రాంతి పంచకుండా, మత్తులో ముంచకుండా, డబ్బులతో ఓటు కొనకుండా రాజకీయం చేయండి అయ్యా. ఓటుకి వెలకట్టపోకండి, జనానికి విలువండి, ముందుకు రండి అని చెప్పన్నాం. ఇంకేదన్నా చెప్పండి సరి తప్ప అని చెప్పన్నారు. ఒక్కళ్ళు కూడా మాట వరుసకు కూడా మేము దానికి సిద్ధమనే సాహసం చెప్పారు. వీళ్ళ నాయకులు వాచమ్మలు, వీళ్ళంతా దేశాన్ని దోచుకుతుంటున్న వాళ్ళు బహిరంగంగా నిర్ద్వంద్వంగా ఆరోపణ చేస్తున్నాను. దమ్ముంటే ఇప్పటికైనా చెప్పండి, మేము ఓటుని కొనం, భ్రాంతి చుక్క పంచమని ఒక్కొక్క మాట చెప్పండి. భ్రాంతి పంచినవాడు, జనాన్ని మత్తులో ముంచినవాడు, ఓటు కొన్నవాడు ఎట్లా దేశానికి న్యాయం చేస్తాడు చెప్పండి. ఏ రకంగా చేస్తారు? ఎన్ని లక్షల మందినైనా సమావేశపరచండి, ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టండి, ఎందుకు పనికొస్తారు? దేశానికి ద్రోహం చేయడం కోసం తప్పితే. అందుకే మీలో చాలా మందికి రాష్ట్రం అంతటా సందేహాలున్నాయి. లోక్సత్తా మంచిదే, అది చెప్తున్న జరిగితే అద్భుతం, మన జీవితాలు నందనవనం అవుతాయి. కానీ వదిలిపెట్టండి. కానీలో అర్థాలు లేవు. మన ఆలోచనకి ఈ సంకల్పానికి అది జరగడానికి మధ్య ఉన్నది ఒక్కటే, ఓటు. ఓటు మరెవడి చేతుల్లో లేదు, మీ చేతుల్లో, నా చేతుల్లో ఉంది. అది వాడి బాబుగాడి సొమ్ము కాదు, ఈ రాజ్యాంగం మనకిచ్చింది. ఓటు తుపాకీ తోటా కంటే బలమైంది. ప్రతి వాళ్ళం కూడా పక్కాడేమనుకుంటున్నాడో, పక్కాడు చేస్తాడో లేదో అది మర్చిపోండి. ప్రతి మనసులో ఈ మాట ఉంది. దేశాన్ని దోచుకు తింటున్న నాయకుల కుటుంబాల్లో కూడా లోక్సత్తా నెగ్గితే బాగుండన్న కోరిక చాలా బలంగా ఉంది, నమ్మండి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి, వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఉంది కాబట్టి, వాళ్ళ రాక్షసత్వం ఈ దేశాన్ని, వాళ్ళ కుటుంబాలను ఏం చేస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. అందుకని భయాన్ని త్యాగం చేయండి, శంకల్ని త్యాగం చేయండి. పక్కవాడు కూడా నా మనసులో ఉన్నట్టుగా ఆలోచిస్తాడని చెప్పి అనుకుని మనసులో ఉన్నట్టుగా ఓటు వేయండి. మీరు వేయటం కాదు, ఒక్కళ్ళు 100 మందికి, 100 మంది 10,000 మందికి చెప్పి ఈ రాష్ట్రంలో మనసు చెప్పినట్టుగా ఓటు వేస్తే మరో పార్టీ సాధ్యం కాదు, మరో రకమైన రాజకీయం బతకదు. ఈ దేశంలో భవిష్యత్తుకు పునాది పడుతుంది. విశాఖ తీరం నుంచి, ఈ సాగర తీరం నుంచి ఈ రాష్ట్రం నలుదిక్కల ఈ వాణి ప్రతిధ్వనించాలి. మీ మనసులో ఏ భావం ఉందో దానికి అనుగుణంగా ఓటు వేయండి. గెలిచేవాడు ఓటేయటం కాదు సోదరా, మీరు ఓటేస్తే వాడు గెలుస్తాడు. ఓటు వేసేది పోటీ చేసేవాడి కోసం కాదు సోదరా, నీ బిడ్డల కోసం, వాడి బిడ్డల కోసం కాదు. మన బిడ్డల భవిష్యత్తుని సమాధి చేసి వాళ్ళ పిల్లలకు పునాదులు కట్టడం కోసం కాదు. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి దాకా ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. ఈవేళ వాస్తవం ఏంటో, నిజ జీవితంలో ఎంత నష్టపోతున్నామో తెలియక కాదు, కానీ శంకతో, కొంతమంది ఏమో భయంతో. ఇది వాస్తవమే, కానీ నా మనసు చెప్పినట్టుగా ఓటేస్తే నాకు 2 రూపాయల బియ్యం కార్డు అందదేమో, ఈ దుర్మార్గుల పాలన పడ్డానే నేను. ఇక్కడ పెత్తందారు రాజ్యం చేస్తున్నారే మా గ్రామంలో, ఈ ముఠా ఆ ముఠా, పెనమెంచి పొయ్యిలోంచి కుంపట్లోకి తప్ప నాకు ఇంకా మార్గం లేదు కదా. మనసు చెప్పినట్టుగా వింటే ఈ పూట నా బతుకేమవుతుందో. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆదుకునేవాడు ఉంటేమో, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినా నాకు పైసలు ముట్టవేమో, పట్టదారు పాస్ పుస్తకం కావాలని చెప్పంటే లంచం ఇచ్చినా పని జరగదేమో. ఈ భయంతో విలవల్లాడుతున్నారు. కాబట్టి మీ నుంచి, నా నుంచి ముందు మార్పు రావాలి. గ్రామాల నుంచి రాదు. గ్రామాల ప్రజలకి మీకంటే నాకంటే బాగా తెలుసు వాళ్ళు పడుతున్న నష్టం ఏంటో, కష్టం ఏంటో. కానీ దాని నుంచి బయటపడడానికి తగినటువంటి ధైర్యం వాళ్ళ దగ్గర లేదు. కారణం, పెత్తందారే వ్యవస్థలో నలిగిపోతున్నారు కాబట్టి. విశ్వం అంతా సృష్టి అయిందని చెప్పని, అది బహుశా మహావిస్ఫోటం కావచ్చు, ద బిగ్ బ్యాంగ్, లేదా మరొకటి కావచ్చు. కానీ ఆ నినాదం నుంచి విశ్వం పుట్టిందని చెప్పని మన సంస్థ చెప్తుంది. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. విశ్వం అపారంగా, సువిశాలంగా, మన ఊహకు కూడా అందనంత పెద్దదిగా విస్తరిస్తుంటే మన సంకల్పాన్ని బట్టి మనం చూసే దృశ్యం ఉంటుంది. చాలా సంకుచిత సంకల్పం అయితే మనం చూసేది ఇంతే. విశాలమైన కళ్ళతో విశ్వం మొత్తాన్ని వీక్షిస్తే మొత్తం ప్రపంచమే మన సంకల్పానికి సాక్ష్యం, మన దృశ్యం అవుతుంది.
వ్యవస్థ చాలా పిరికిది, బలహీనమైనది. మార్పు మరెక్కడి నుంచి రాదు. చరిత్రను సృష్టించాలని చెప్పంటే మన గుండె బలం నుంచి వస్తుంది. భవిష్యత్తు మన కళ్ళెదురుగా స్పష్టంగా కనిపిస్తుంది. లోక్సత్తా ఈ రాష్ట్ర ప్రజలకి 50 గ్యారంటీల్ని ఈవేళ ఎన్నికల ముందు కాదు, 10 నెలల ముందు రాతపూర్వకంగా, విస్పష్టంగా, నిర్నిబంధంగా తిరుగులేని గ్యారంటీలు ఇచ్చింది. 100కి 100 పాళ్ళు వాటి కట్టుబడి ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు, ప్రతి కుటుంబానికి అనారోగ్యం బెడద లేకుండా ప్రతి జబ్బుకి నచ్చిన ఆసుపత్రుల్లో వైద్యం, ప్రతి యువకుడికి యువతికి నైపుణ్యంతో తలెత్తుకుని బతికే అవకాశం, ఆత్మవిశ్వాసం, వ్యవసాయంలో సాంప్రదాయ వృత్తుల్లో ఆదాయాన్ని పెంచే ఏర్పాటు, రెక్కాడితే గారి డొక్కాడిన కుటుంబాలకి బతుకు భయం లేకుండా దర్జాగా ధీమాగా జీవితాన్ని గడిపే అవకాశం. అవి పేదరికాన్ని తొలగించేవి, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా చేయడం వల్ల కాదు. లోక్సత్తా ఇదిగో నేను మీకు ఇస్తాను చచ్చినాను, మీ డబ్బిది, మీ జీవితం ఇది. మనం ఎంత పేదలమైనా కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి లేక ఆకలితో మాడినా పర్వాలేదు, కానీ మన ఆత్మవిశ్వాసాన్ని, మన పౌరుషాన్ని, ఆత్మ గౌరవాన్ని కనుక కోల్పోయినట్టయితే ఆ జాతికి అన్నీ పోయినట్టే లెక్క. 2 రోజులు తినకపోతే చచ్చిపోం. ఆత్మ గౌరవం పోతే, ఆత్మవిశ్వాసం పోతే, తలెత్తుకు బతకలేకపోతే బతికినా చచ్చినట్టు లెక్క. లోక్సత్తా ఈ జాతికి ఇచ్చే ప్రమాణం ఆత్మగౌరవం ఉన్న జాతిని సృష్టించటం, తలెత్తుకు బతికేటువంటి దేశాన్ని నిర్మించటం, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించటం, మన బిడ్డల కళ్ళల్లో వెలుగు నింపటం. అది మన చేతుల్లో. నేను 4 లక్షల మందిని అద్దెకి తెచ్చాను, కిరాయికి తెచ్చానంటే నేను 5 లక్షల మందిని ఇచ్చాను ఇంకొకటి అంటాడు. నేను ఒక యాక్టర్తో డైలాగులు చెప్పించానని చెప్పంటే మావాడు ఇంకా బాగా బట్టి పట్టాడని ఇంకొకటి అంటాడు. నేను 1000 వాహనాలతో రోషన్ నడిపానని చెప్పంటే నేను 10,000 వాహనాలు తెస్తానయ్యా అని చెప్పంటాడు. నేను 1000 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొన్నానంటే నేను 2,000 ఓట్లతో కొంటానయ్యా అని చెప్పంటాడు. నేను 5,000 కోట్లు తిన్నానంటే అరే నువ్వేం పనికి వస్తావయ్యా, నేను 10,000 కోట్లు తిన్నానని చెప్తాడు. దానిలో పోటీ తప్ప ఇదిగో భావాలివి, ఇదిగో భవిష్యత్ దర్శనం, ఇది ఇందుకోసం, ఇదిగో మార్గం, అందుకోసం రాజకీయం చేస్తున్నాను. ఈ భావాలు తప్పు, మా భావాలు బలమైనవి, ఈ కారణం ఇది, దానికి ఉన్నటువంటి వాస్తవాలు ఇవి అని చెప్పే సాహసాన్ని ఒక్క పార్టీ ఒక్క అంశంలో ఒక్క రోజు ఎప్పుడన్నా చేసిందా? ఇవి రాజకీయ పార్టీలా? కుటుంబ వ్యాపారం చేస్తున్న సంస్థ. అనవసరంగా దానికి రాజకీయం అనే పేరు పెట్టబోకండి. మీరు ఓటేయడమే కాదు, 100 మందితో ఓటేయించండి. ప్రతి ఒక్కరు ఇంటింటా నినాదాన్ని ఇవ్వండి. భయాన్ని, శంకల్ని వదలమని అందరి మనసుల్లో కూడా మార్పు కావాలన్న కోరిక ఉందని. మార్పు అంటే ఓ కుటుంబం బదులు మరో కుటుంబం రావడం కాదని, ఒకటి దోపిడీ బదులు మరొకటి దోపిడీ కాదని, మార్పు అంటే భయం లేని సమాజాన్ని నిర్మించడం అని, తలెత్తుకునేటువంటి తరాన్ని నిర్మించడం అని చెప్పని పొలికేక పట్టండి. 5 ఏళ్ల తర్వాత అక్కర్లే, 10 ఏళ్ల తర్వాత అక్కర్లేదు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత అయితే సోదరులరా ఈవేళ 5 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్ల తర్వాత 20 కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు మళ్ళీ నాకు వచ్చి చెప్తారు మీరంతా లేదు సార్ ఆలస్యం అయిపోయింది, ఇంకో 5 ఏళ్ళు పడుతుందని చెప్పి అంటారు. గత 12 ఏళ్లుగా ప్రపంచమంతటా భారతదేశ భవిష్యత్తు పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటించి ఈ జాతిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన కొద్ది మందిలో నిస్సందేహంగా నేను ఒకండి. కానీ తొలిసారిగా మనసు ఇప్పి చెప్తున్నాను, ద విండో ఆఫ్ ఆపర్చునిటీ, ఈ జాతి భవిష్యత్తుని పదిలపరచడానికి మనకున్న అవకాశం ఉందే, ఆ కిటికీ, ఆ గవాక్షం కాలక్రమేణా మూసుకుపోతుంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో మనం ఈ రాజకీయాన్ని సరైన గాడిన పెట్టకపోయినట్టయితే, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు దేశం కుళ్ళిపోయిందని, మీరు ఇంకా కొల్లడం చూడలేం. ఒక్కసారి మీరు జోహాన్స్బర్గ్ వెళ్ళండి, సౌత్ ఆఫ్రికాలో. మహాత్మా గాంధీ పునరుద్ధరణ చేసిన డర్బన్కి వెళ్ళండి. కెన్యా రాజధాని నైరోబీకి వెళ్ళండి. నైజీరియా రాజధాని లాగోస్కి వెళ్ళండి. ఒక దేశం కొల్లడం అంటే ఏంటో, భయపడుతూ చస్తూ బతకటం అంటే ఏమిటో, పిల్లలేమవుతారో చెప్పని అనుక్షణం భయంతో కంపించిపోవడం అంటే ఏమిటో, ఒక జాతి పతనవటం అంటే ఏమిటో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా దేశం నాశనం కాల, కొద్దిగానే నాశనమైంది. కానీ తాత్సారం చేస్తే ఖచ్చితంగా ఓ డర్బన్ని, ఓ జోహాన్స్బర్గ్ని,
ఓ నైరోబీని, ఓ లాగోస్ని మన దేశం తలపిస్తుంది. ఇంకా తాత్సారం చేయబోకండి. బిడ్డల్ని ప్రేమించినట్టయితే, ఆ బిడ్డల భవిష్యత్తుని కాంక్షించినట్టయితే ఎవరి పట్ల దయతోనో దాక్షిణ్యంతోనో కాదు, మన బిడ్డల పట్ల మమకారంతో ఈ దేశంలో మార్పు కోసం ఇప్పుడే ఈ క్షణానే మనం మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నడుం కట్టండి. తొలిసారిగా స్వతంత్రం వచ్చాక మీ మనసులో ఉన్న భావాలకి, గుండెలో ఉన్న ఘోషకి గొంతుకనిస్తూ, సమాజం మొత్తానికి సంపదగా మారుతూ, సామాన్యులందరికీ వేదికగా మనందరం సొంతం చేసుకోవడానికి మార్గంగా లోక్ సత్తా పార్టీ మీ ముందుకొచ్చింది. అందుకే రేపు ఉదాహరణకి మార్చి 15న దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సత్తా పార్టీ తరపున అభ్యర్థిగా ఎవరుండాలని చెప్పన్నది పటాన్చెరు నియోజకవర్గంలో హైదరాబాద్ శివార్లలో తొలిసారిగా ఈ దేశ చరిత్రలో రిజిస్టర్ అయిన ఓటర్లు రహస్య బ్యాలెట్ ద్వారా నిర్ణయించగలుగుతున్నారు. ఈ దేశంలో కొత్త రాజకీయానికి వరవడి చుట్టగలుగుతున్నారు. ఈవేళ ఒక్కచోట మీరు చూస్తున్నారు, కొద్దేళ్లలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు నిర్ణయించాల్సింది ఆ పార్టీ సభ్యులే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పౌరులు నిర్ణయించాలి. అలాంటి రాజకీయానికి పునాదులు ఇస్తున్నాం. చరిత్ర నిర్మాణం అని చెప్పంటే అది. ఆ చరిత్ర నిర్మాణంలో పాలు పంచుకోండి. ఈ నగరం అన్నా, ఈ ప్రాంతం అన్నా నాకు అపారమైన మక్కువ. తొలి ఉద్యోగం చేసింది ఇక్కడ, తొలి ముద్దు పెట్టింది ఇక్కడ, పెళ్ళయింది ఇక్కడ, బిడ్డ పుట్టింది ఈ ఊళ్ళో, ఎన్నో నేర్చుకున్నది ఇక్కడ. ప్రభుత్వంలో ఎంతటి కల్మషం ఉందో, కానీ నిజాయితీ గల పాలన ఉంటే ఎంత మంచి చేయొచ్చో రెండు పూర్తిగా అర్థమైంది ఇక్కడ. ఆనాడు విశాఖ నగరంలో ఉక్కు కర్మాగారంలో నిర్వాసితుల కుటుంబాలు ప్రతిరోజు ఉద్యమాలు చేస్తున్నాయి, తుపాకీ గుళ్ళు ఎదుర్కొన్నాయి. ఎప్పుడు లాఠీ చార్జీలు, ఫైరింగ్లే. ఉద్యోగాలు కావాలి మొర్రో అని చెప్పని నిర్వాసితుల కుటుంబాలు. స్టీల్ ప్లాంట్లో బంట్రోజు ఉద్యోగాలు ఇవ్వలేం మొర్రో అని చెప్పని స్టీల్ ప్లాంట్ వాళ్ళు రోజు గొడవే. ఒక రోజున ఫైరింగ్ జరిగి 4కి 303 బుల్లెట్లు తగిలాయి. బతికారో మరణించారో కూడా తెలియదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. వాళ్ళకి గాయాలైనా కేజీహెచ్కి తరలించారని తెలుసు తప్ప బతికారో లేదో తెలియదు. ఓ 10,000 మంది అక్కడ నిర్వాసితుల కుటుంబాలందరూ కూడా ఉద్యమం చేస్తుంటే వెళ్ళే సాహసాన్ని ఏ అధికారి చేయాల. పోలీసులు అండ లేకుండా ఒంటరిగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళానాడు మాట్లాడారు. ఆగ్రహో దగ్గరలుగా ఉన్నారు. మనసు ఇప్పి వాళ్ళతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్తో వాళ్ళతో కూర్చుని, ఏమయ్యా మీకు ఉద్యోగాలంటూ కావాలి కదా పనిచేసేవాళ్ళు, మీకు సమస్య ఏంటన్నాను. ఉద్యోగులు కావాలండి, కానీ నైపుణ్యం కావాలి, నైపుణ్యం అన్న వాళ్ళు కావాలి అన్నారు. ఎలాంటి నైపుణ్యం కావాలో మాకు చెప్పండి అయ్యా అన్నాను. ఏ ట్రేడ్లో ఎంతమంది కావాలో తొలిసారిగా వివరాలు ఇచ్చారు. వీళ్ళ దగ్గరకు వచ్చి, మన పిల్లలకు ఉద్యోగాలే కదా కావాల్సింది, ఇప్పించే బాధ్యత నాది. కానీ సంపద సృష్టిస్తే ఉద్యోగాలు వస్తాయి, కానీ ఉత్తి పుణ్యానికి డబ్బులు ఇస్తే జాతి నష్టపోతుంది. నైపుణ్యాన్ని ఇచ్చే బాధ్యత నాది, మీరు సిద్ధమని అడిగాను. సంతోషంగా అని చెప్పన్నారు. 35 రోజుల పాటు చంకలో ఫైళ్లు పెట్టుకుని హైదరాబాదులో సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఆఫీసులో నేను స్టూల్ మీద కూర్చున్నాను. అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాను. ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉండి, ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి, అక్కడ ఫైళ్ల మీద ఏం రాయాలో వాళ్ళు తెలియకపోతే నేను స్వయంగా ఇప్పటికి కూడా స్వదస్తూరుతో అక్కడ ఫైళ్ల మీద ఉంటుంది. నేను రాశాను. ఏం జరుగుతుందో నవ్వితే అవమానాలు భరించాను. 35 రోజుల పాటు మళ్ళీ విశాఖపట్నం రాకుండా 8,000 మందికి శిక్షణకు ఏర్పాట్లు చేసి, రాగానే ఆక మేఘాల మీద అంతమంది కొత్తగా సీట్లు క్రియేట్ చేసి, సంవత్సరం కాలంలో, రికార్డు కాలంలో అందరికీ శిక్షణ ఇచ్చి 8,000 మందికి శాశ్వతంగా స్టీల్ ప్లాంట్ ఇవాళ ఉపాధ్యులు. ఆ కుటుంబాలు శాశ్వతంగా బెదరిక నుంచి బయటపడ్డారు. పక్క జిల్లాకి వెళ్తే, ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకి వెళ్తే 2 లక్షల ఎకరాలు 2.5 సంవత్సరాల కాలంలో 1,00,000 కుటుంబాలు శాశ్వతంగా బెదరిక నుంచి బయటపడే అవకాశాన్ని నాకు ఈ సమాజం కల్పించింది. చేసుకున్నది ప్రజలు, కీర్తి దక్కింది నాకు. అంతటి అవకాశాలు ఈ దేశంలో ఉన్నాయి. పిల్లల భవిష్యత్తును కాపాడుకోండి. అందుకోసం విశాఖ నగరంతో ప్రారంభించి ఈ రాష్ట్రం మొత్తంలో కోట్లాది మంది కథలు వస్తారని, లోక్ సత్తా అంటే మరొకటి లేదు, ఇది మనందరికీ ఉమ్మడి వేదిక అని చెప్పని మరోసారి మనవి చేస్తూ, ఎంతటి ఆలస్యమైన
ఒక్కళ్ళు కూడా కదలకుండా వాడు లక్షల మందిని పిలిస్తే ఎవడొచ్చాడో కూడా చూడకుండా ఒక్క మాట వినకుండా పారిపోవటమే పారిపోవటం. అందుకోసం రాలేదు కాబట్టి ఇక్కడ సభ ప్రారంభం కంటే పూర్తయ్యేప్పుడు ఎక్కువ మంది ఒక్కళ్ళ కదలకుండా ఆశాంతం మనసు పెట్టి, ఎందుకంటే మన గుండె ఘోషకు గొంతుకిస్తున్నారన్న అర్థం ఉంది కాబట్టి ఈ ఆర్తిని బయట పెట్టి ఈ ఆర్తినే ఈ దేశాన్ని మార్చే సాధనంగా మలచండి, చరిత్రను సృష్టించండి. 2009 ఈ దేశ చరిత్రలో మార్పుకి నాందవుతుందని మనవి చేస్తూ అందుకు కలిసి రమ్మని అర్థిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.